ఓకే. సార్ అసలు మీ రాజకీయ ప్రస్థానం ఏ ఇయర్‌లో మొదలైంది? ఏ పార్టీతో మొదలైంది? అండ్ దానికి స్ఫూర్తి ఎవరైనా ఉన్నారా? నా యొక్క రాజకీయ ప్రస్థానం అనేది 1986లో భారతీయ జనతా పార్టీలో ద్వారానే కొనసాగింది. నేను అప్పుడు 10వ తరగతి పాస్ అయ్యాను. 10th పాస్ అయ్యాను. ఓకే. అయితే అంతకుముందు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఒక హిందుత్వ జాతీయ భావాలు గల సంస్థ ఆర్ఎస్ఎస్లో నేను పనిచేశాను. అందులో ముఖ్య శిక్షకుగా పనిచేశాను. అందులో ఒక స్వయం సేవక ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ఆనాడే మాకు ఆర్ఎస్ఎస్లో వెళ్ళడానికి మాకు ఆదర్శంగా ఆనాడు ఆర్ఎస్ఎస్ ప్రచారకైనటువంటి సామా బాలరెడ్డి గారు నాకు ఒక స్ఫూర్తిదాతగా ఆర్ఎస్ఎస్లో వారి నాయకత్వంలో వెళ్ళడం జరిగింది. ఆర్ఎస్ఎస్లో పనిచేస్తూ అయితే సంఘ భావాలతో, జాతీయ భావాలతో, దేశభక్తితో పనిచేస్తున్న సందర్భంలో మేము బాలాపూర్ అంటే చాంద్రాయణగుట్ట, బార్కాసు ఈ పరిసర ప్రాంతాల్లో పాత పట్టణంలో అనేక సంఘటనలు 1980 నుండి మొదలవుతూ ఉంటే ఆ సంఘటనల ఆధారంగా ఆనాడు మాకు స్ఫూర్తిగా ఉన్నటువంటి ఒక టైగర్ నరేంద్రగా ఆలే నరేంద్రను మేము కేంద్ర మాజీ మంత్రి వారి యొక్క బాటలో, అదేవిధంగా బద్దం బాలరెడ్డి గారు, మా పక్క ప్రాంతమే ఉన్నటువంటి మలక్పేట నియోజకవర్గం బాలాపూర్ సరూర్ నగర్ మండలంలో ఉండేది. ఆనాడు మా మండలానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లు ఇంద్రసేన్ రెడ్డి గారు అయితే వారు 83లో శాసనసభ్యుడిగా గెలవడం, తద్వారా వారు నాదెండ్ల భాస్కరరావు ఒక ముఖ్యమంత్రిని ఓడించిన చరిత్ర గల నాయకుడిగా ఇంద్రసేన్ రెడ్డి గారు నిలవడం, ఈ ముగ్గురు కూడా మాకు త్రిమూర్తులుగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర్ లాగా ఈ ముగ్గురు యొక్క ఆదర్శంగా ఈ ముగ్గురు కూడా స్ఫూర్తిగా తీసుకొని నేను భారతీయ జనతా పార్టీలో చేరానని చెప్పి, తద్వారా వీరి యొక్క అడుగుజాడలు పనిచేస్తూ ఇప్పుడున్నటువంటి నాయకత్వం ఎవరైతే మా రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మా పక్క గ్రామమే, మా నియోజకవర్గమే, వారు జన్మించిన స్థలం కందుకూరు మండలం. వారు మన ఈ తిమ్మాపూర్ అనేటువంటి గ్రామంలో వారు జన్మించారు. వారు యువ నాయకుడిగా నాడు మాకు అండగా నిలబడ్డారు. వారితో పాటుగా డాక్టర్ లక్ష్మణ్ గారు, మురళీధర్ రావు గారు, అనేక మంది పెద్దలు మాకు స్ఫూర్తిగా నిలిచారు. ఓకే సార్, ఇప్పటి వరకు మీరు ఉన్న